వెల్కమ్ టు టాన్ టీవీ. నేను నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. దివ్యాంగుల పట్ల అసభ్యంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల పరిరక్షణే టీఆర్ఎస్ ధ్యేయం. తెలంగాణ రక్షణ సేవా జెండాను ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత. ఇరంగారిపల్లి సమీపంలో బయటపడ్డ పురాతన అమ్మవారి విగ్రహం. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్. వెల్దుర్తిలో నీటి కష్టాలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనూ బిందెలు నీళ్లే దిక్కు. మున్సిపాలిటీ పరిధిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గం కొస్గి మున్సిపాలిటీలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. వరి కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల దగ్గరికి వెళ్లి పట్నం నరేందర్ రెడ్డి రైతులు మాట్లాడుతూ 50 రోజుల నుండి ఇక్కడే ఉన్నాం, పంట కొనడం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులు దీనమైన స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనలేక నిల్వ చేసిన వరి ధాన్యానికి మొలకలు వచ్చాయని రైతులు తెలియజేశారు. వాటిని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ప్రభుత్వం వరి ధాన్యాన్ని వెంటనే కొనాలని రైతులు తీవ్ర గోసను అనుభవిస్తున్నారని, సీఎం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో రైతన్నలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు టి వెంకట నరసింహులు, సాయిలు, జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కోనేరు సాయప్ప తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, కొడంగల్ నియోజకవర్గం నీకు ఓట్లేసిన రైతులు, ఓట్లేసిన ప్రజలు నేను ముఖ్యమంత్రిని చేస్తే కనీసం అన్న ఒడ్లు కొనేది కూడా చేతనైతే ముఖ్యమంత్రి గారు. ఎక్కడ చూసినా కూడా కొనుగోలు సెంటర్లు లేవు. మద్దూరులో గతంలో మనం ఉన్నప్పుడు 26 కొనుగోలు సెంటర్లు పెడితే ఇప్పుడు అక్కడ పెట్టిందో 10-15 సెంటర్ అందులో కూడా ఒక 5-6 నాట ఇస్తున్నా కానీ ఇంకా 10 స్టార్ట్ కానీ కొబ్బరికాయ కొడుతురు, వదిలి పెడుతురు. ఎక్కడ చూసినా కొనుగోలు సెంటర్లు లేవు, గన్ని బ్యాగులు లేవు. ఎక్కడైనా బ్యాగులు సంచులు ఇస్తే కూడా 50 రూపాయలు తీసుకుంటున్నారు రైతుల దగ్గర. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ లారీలు లేవు. ఈరోజు రైతుల దగ్గర ఒక్కొక్క క్వింటాల్కు 8 నుంచి 12 కిలో తరుగు తీస్తూ ఉన్నారు. ఒక పక్కన తరుగు తీస్తున్నారు, సంచుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, సెంటర్లు సగం పెట్టలేరు. వర్షం పడితే ఒడ్లను తడిచిపోయినాయి గతంలో 2 రోజులు. ఆ తడిసిన ఒడ్లు కూడా కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, కొడంగల్లో ఉన్న ప్రతి రైతు దగ్గర ఉన్న గింజ మొత్తం కొనాలి. ఒక వారం 4-5 రోజుల లోపల కొత్త సెంటర్లు పెట్టాలి, గన్ని బ్యాగులు సప్లై చేయాలి, సంపూర్ణ లారీలు సప్లై చేయాలి. కనీసమైన ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడన్నా కొడంగల్ నియోజకవర్గానికైనా ఆ 2 కలెక్టర్లు పిలిచి ఒక రివ్యూ అన్న పెట్టామని అడుగుతున్నాను. తడిసిన ధాన్యాన్ని ఉండడానికైనా కనీసం మొన్న బ్రహ్మాండంగా దౌలతాబాద్, కోజిగి, మద్దూరులో వర్షం పడ్డది, ఒడ్లన్నీ తడిచిపోయినాయి. తడిచిన తర్వాతనన్నా ఒక చిన్న రివ్యూ కలెక్టర్లతో ఒక రివ్యూ పెట్టి వాళ్ళ కొడంగల్ నియోజకవర్గంలో ఎన్ని ఒడ్లు వచ్చినాయి, ఎంతమంది ఎంత ట్రాన్స్పోర్టేషన్ అవసరం పడుతుంది, ఎన్ని కొనుగోలు సెంటర్లు కావాలని ఒక సోయి కూడా లేదు ముఖ్యమంత్రి. కనీసం రివ్యూ పెట్టే సోయి కూడా లేదు. ఇక తిరుపతి రెడ్డి గారు అయితే రోజు మనం చేసిన ఇనాగ్రేషన్ మన కంప్లీట్ చేసిన డెవలప్మెంట్ రిపేర్ కట్ చేయడానికి వస్తారు. కానీ ఒక్క సెంటర్ తిరుపతి రెడ్డి గారు సందర్శించాలి కదా. ఒక కొనుగోలు సెంటర్ అని వచ్చినా తిరుపతి రెడ్డి గారు కనీసం మన ఫోన్లోనైనా మాట్లాడినా కలెక్టర్లతోనైనా మరి ఏమైతే రైతులు బాధపడుతున్నారు. నెల రోజుల నుంచి ఒడ్లు రోడ్ల మీద పోసి పనిగాపులు కాస్తున్నారు రైతులంతా. ఒక్కరోజు కూడా కలెక్టర్ల దగ్గర మాట్లాడలే, ఒక రివ్యూ పెట్టలేదు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించిన రివ్యూ కూడా ఇంతవరకు పెట్టలేదు. ఎందుకంటే ఇంతకుముందు నరసింహులు చెప్పినట్టు ఈ రైతులు కదా, వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే అమ్ముకుంటారు, మనకేం సంబంధం. భూదందలో కాంట్రాక్టర్లు అయితే, బిల్డర్లు అయితేనేమో వాళ్ళు పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కమిషన్ వస్తుంది కాబట్టి. రైతుల దగ్గర కమిషన్ రాదు కాబట్టి రైతులు వదిలేశారు. ఇప్పటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, 4-5 రోజుల లోపల గన్ని బ్యాగులు ఇవ్వాలి, లారీలు సప్లై చేయాలి, తరుగు లేకుండా, 1 కిలో తరుగు లేకుండా వడ్లు కొనాలి, తడిసిన ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కొనకపోతే 4 రోజుల లోపల ఈడ కొడంగల్ ఉన్న కాడా ఆఫీస్ ముందల వడ్లన్నీ అక్కడ గుమ్మరిపించేస్తాం. లేదంటే నీ ఇంట్లో కొడంగల్ ఉన్న ఇంట్లో ఓపిస్తాం వడ్లు తీసుకపోయి కొనకపోతే. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కనీసం మన కొడంగల్ ఉన్న రైతుల కన్నా వడ్లు కొనుక్కొని ఎంబడే వడ్ల డబ్బులు ఇప్పుడే చెప్తా ఉన్నారు. అక్కడ 2-3 రైతులు చెప్తా ఉన్నారు, కొనుక్కొని ఒడ్లు కొన్న రిసిప్ట్ చూపిస్తున్న ద్వారా డబ్బులు రాలేదు.
15 రోజులు వదిలేసాను. 2 తారీఖు నాడు వేసిండు. 2 తారీఖు నాడు ఒడ్డు కొంటే ఇంతవరకు రూపాయి ఆయనకు అకౌంట్లో రాలే రైతు. ఒక రైతు పాపం పెద్ద ఆయన బాధపడతా ఉన్నాడు, నా ఒడ్డు తడిచిపోయి వారం రోజులు అయింది, మొలకలు ఎత్తినే కానీ నా ఒడ్డు కొండలే, ఇంతవరకు సంచులు వేయలే అని బాధపడుతున్నాడు. సంచులు వేయడానికి కూడా చేతనైతలేదు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సెంటర్ పెట్టి, ప్రతి పొలం కాడ సెంటర్ పెట్టి కేసీఆర్ గారు 2 నెలల ముందే ఒక రివ్యూ పెడుతుండే. వరి పంట వస్తుందంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఎంత వరి పంట వస్తుంది, ఎన్ని గల్లి బ్యాగులు అవసరం పడుతుంది, ఎన్ని లారీలు అవసరం పడతాయి అని 2 నెలల ముందే రివ్యూ పెట్టేటాడు. కానీ రేవంత్ రెడ్డి ఇంతవరకు రివ్యూ పెట్టాడు. సంచులు లేకపోతే బయట రాష్ట్రాలకు వెళ్ళి తెప్పించేటోడు, కలకట్టకి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఒరిస్సాకి వెళ్ళి సంచులు తెప్పించేటోడు, ట్రైన్లలో తెచ్చి రైతులకు ఇచ్చేటోడు. అట్లా ఇబ్బంది లేకుండా పాలన చేసింది కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎప్పుడు చూసినా భూదందలు, కుంభకోణాలు, స్కాములు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మరి పెద్ద ఎత్తున మొన్నటి అంతా ఓట్లేసి గెలిపించుకోరు కదా, ప్రజలంతా ఓట్లేస్తే గెలిచారు కదా. ఎడవండుకున్నారు రైతులంతా, కౌన్సిల్ అంతా ఎక్కడ వండుకున్నారు, చైర్మన్ ఎడవండుకున్నారు, మున్సిపల్ చైర్మన్. కనీసం మన సెంటర్ల దగ్గర తిరిగి కలెక్టర్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి సంచులు ఇప్పించాలా, లేదా రైతులకు సంచులు ఇప్పించాలి, లారీలు తెప్పించాలి. వాళ్ళకి పట్టించుకోవాలి, ఎందుకంటే ఎవరంతా కాదు దోచుకుంటున్నారు. మరి మిల్లర్లతో ఎవరు కుమ్ముక్కు అవుతారో కానీ ఒక్కొక్క క్వింటాలకు 10 కిలోలు తరుగు తీస్తున్నారు. మరి మిల్లర్లతో కుమ్ముక్కైరా, తిరుపతి రెడ్డి కుమ్ముక్కైనా, కాంగ్రెస్ నాయకులు కుమ్ముక్కైరా, పెద్ద ఎత్తున ఇక్కడ కుంభకోణం జరుగుతూ ఉన్నది రైస్ మిల్ల కాడ. కాబట్టి రైతులను దోచుకుంటున్నారు. 8 నుంచి 12 కిలోలు రైతుల దగ్గర కట్ చేసి మన రైస్ మిల్లర్లు, కాంగ్రెస్ నాయకులు కుమ్ముక్కై దోచుకుంటున్నారు. ఇది మళ్ళీ ఇటకన్నా తరుగు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రైతుకి ఎక్కడ నష్టం జరిగినా, గన్ని వ్యాల దగ్గర డబ్బులు వసూలు చేసినా, క్వింటాల కాడ తరుగు తీసినా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రండి కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చి రైతులకు అండగా ఉండండి. కానీ ఇక భూదంతల కాడ, భూములు కబ్జా పెట్టే కాడ డబ్బులు వచ్చేతానా, కాంట్రాక్టర్ల కాడ డబ్బులు వచ్చి నీకు ముందర ఉంటారని రైతుల దగ్గర రానికి చేత కదా మీకు. ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. కొడంగల్లో ఉన్న ప్రతి రైతుకు ప్రతి దగ్గర ఉన్న గింజ కొనాలి, 4-5 రోజుల లోపల వడ్లన్నీ కొనాలి. మళ్ళీ వర్షం వచ్చిందంటే వడ్లన్నీ తడిసిపోతే రైతు అప్రపాలైపోతాడు. కాబట్టి గన్ని బ్యాగులు సప్లై చేయాలి, లారీలు సప్లై చేయాలి, ఒక్క తరుగు లేకుండా వడ్లన్నీ కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఒక 4 రోజుల లోపల చేయకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి డిమాండ్ చేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక హైదరాబాద్ అధ్యక్షులు భిక్షపతి మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల పట్ల అసభ్యంగా మాట్లాడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక హైదరాబాద్ అధ్యక్షులు భిక్షపతి డిమాండ్ చేశారు. దివ్యాంగులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసే వ్యక్తులపై దివ్యాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 92 ప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు. మరోసారి దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కఠినమైన కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ మధ్య కాలంలో దివ్యాంగులను హేళన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేసి దివ్యాంగుల పట్ల వారిపై 2016 చట్టం మేరకు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల రక్షణ చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీర వెంకట సత్యనారాయణ అండి, 100% బ్లైండ్. అంబర్పేట ఎంపీఆర్డీ ఇండియా సంఘంలో ఒక సభ్యుని. అయితే నేను ఒక వీరభద్రం గారని రాజమండ్రిలో ఉండే ఆయనకి 3 లక్షల రూపాయలు అప్పించాను సార్. అంటే నాకు తీసుకుని అప్పు సరిపోక ఈ డబ్బులు రూపాయలు వడ్డీకి ఇస్తే ఆయన కొంతకాలం వడ్డీ ఇచ్చి డబ్బులు అగ్గొడదాని ప్లాన్లో నేను వడ్డీ కూడా మధ్యలో ఆపేస్తే ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్తే ఆయన కొరతకు వచ్చాడు, గుడ్లని చోటగా. మళ్ళీ ఇంటికి వచ్చామంటే మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళమని చెప్పి బెదిరించి డబ్బులు ఇవ్వకుండా నాకు చాలా ఇబ్బంది పెడితే మా సంఘంలో చెప్పానండి. మా సంఘం వాళ్ళు వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసు ఒక సభ్యులను ఏర్పాటు చేశారండి. ఆ సభ్యులు డబ్బులు ఇస్తుందామని చెప్పి 6 నెలలు టైం పెట్టి 6 నెలలకు డబ్బులు ఇవ్వకుండా మీరు ఎవరు మాట్లాడొద్దు నేనే ఇస్తుంటానని చెప్పి ఒక పెద్ద మనిషి, అదే మా సంఘంలోనే ఒక వ్యక్తి అండి. అయితే ఆయన డబ్బులు ఇప్పించకుండా గేమ్ ఆడి నన్ను ఇబ్బందులకు గురి చేసి డబ్బులు రాకుండా ఆపే ప్రయత్నం చేశానండి. ఆయన చేస్తే భిక్షపతి గారికి చెప్పానండి, వడ్డీ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు సార్, నీ బతుకు నా బతుకు తెరువు అది, నా బతుకు తెరువు ఆగిపోయిందని అని చెప్తే ఆయన
డిస్పతి గారు కలెక్ట్ చేసుకొని పిఎస్లో కంప్లైంట్ చేసి డబ్బులు ఇప్పించారండి. ఆ పెద్ద మనిషి డబ్బులు ఎలా వస్తాయి నేను చూస్తాను, నీకు డబ్బులు ఆయన 3 లక్షల రూపాయలు 6 నెలలు అయినా టైం పెట్టినా డబ్బులు రాకపోయేసరికి సార్ వడ్డీ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు, నేను ఆర్థిక మీదగా బతికిది, మరి మీ డబ్బులు అయితే ఎలాగ చేస్తారంటే నువ్వు నాకు 3 లక్షల రూపాయలు నాకు ఇచ్చేస్తానంటే 2 రోజుల్లో వచ్చి చేస్తాను అన్నారు సార్. నేను ఇవ్వను అనేసరికి అర్థం తిరిగి వాళ్ళకి ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ నన్ను బెదిరించి చాలా ఇబ్బందులకు గురి చేశారండి. నీకు అసలు కావాలా వడ్డీ కావాలా అంటే అసలు ఇస్తే వడ్డీ ఇవ్వడా, వడ్డీ ఇస్తే అసలు ఇవ్వడా, ఆ రకంగా మాట్లాడి నన్ను ఇబ్బందులకు గురి చేశారు. ఏదో బెస్పతి గారి దయ వల్ల, పోలీసుల దయ వల్ల, మా నరసింహరావు గారు, మన సంతోష్ గారి దయ వల్ల, ఈ ముగ్గురు దయ వల్ల నాకు బెస్పతిగా మెయిన్ అండి. ఆయన జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ ఆయన మా వికలాంగ సంఘానికి. వీళ్ళ ముగ్గురు దయ వల్ల నాకు డబ్బులు వచ్చినాయి సార్. చాలా ఆనందంగా ఉంది. ఇది కాకుండా మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇవ్వాలండి. అవి కూడా డబ్బులు ఇప్పిస్తే చాలా సంతోషంగా నేను హ్యాపీగా నా జీవితాన్ని గడుపుతాను సార్. ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అంటే మా దివ్యాంగుల్ని బయట వ్యక్తులు మా దివ్యాంగుల అవయవం లేని చెప్పి తక్కువ చేసి ఏడిపించొద్దు. ఏడిపిస్తే తగిన పరిష్కారం, తగిన శిక్ష పడుతుంది. మా దివ్యాంగుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి నేను ఈ విధంగా తెలియపరుచుకుంటున్నానండి. నమస్కారం అండి. నా పేరు సింధం నర్సింగ్, ఎన్పిఆర్డి ఇండియా అంబర్పేట నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్. మన ముఖ్యంగా విషయం ఏంటంటే మా దివ్యాంగులకు చట్టాలు అనేటివి ఉన్నాయి. మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నాలు ఎవరు చేయకండి కూడా. మీకు చేతులైతే దండం పెట్టి చెప్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని విధి ఎలాగో వక్రీకరించేది, సామాన్యులైన మీరు కూడా వక్రీకరిస్తే తేడా ఏముంటుంది? అందరం మనుషులం, సమానంగా ఉండాలి, మంచిగా ముందుకు పోదాము. ఒకరినొకరు ఇది చేసుకోకుండా దివ్యాంగులను కూడా ఈ సమాజంలో వ్యక్తులుగా గుర్తించండి. కేవలం ఓట్లకి నోట్లకి కాకుండా మమ్మల్ని కూడా నలుగురితో మంచిగా చూడండి, మీరు కూడా మంచిగా ఉండండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా దివ్యాంగులకంటూ కొన్ని హక్కుల చట్టాలు ఉన్నాయి. వాటిని సాధ్యమైనంత వరకు మమ్మల్ని వాడుకోకుండా చేయండి, మీరు బాగుండాలి, ఎవరు మోసం చేయకూడదు. కుల్కచర్ల మండల కేంద్రంలో భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కుంభవర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదైన సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకు ఒరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల పరిరక్షణే టీఆర్ఎస్ ధ్యేయమని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల పరిరక్షణే తెలంగాణ రక్షణ సేన ధ్యేయమని, ఆ దిశగా పార్టీ శ్రేణులు కంకణబద్దులై పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ లోని ఎన్ఆర్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో కుత్బుల్లాపూర్ బీఎస్పీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మహమ్మద్ లామ్రా అహ్మద్ ఆధ్వర్యంలో ఆయనతో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో లాంఛనంగా చేరారు. వారికి కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజు మేలుతోందని, ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఘాటుగా విమర్శించారు. అమలుకు నోచుకొని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలను ఎప్పటికీ మోసం చేస్తున్నారని, వారి ఉసురు తప్పక తగులుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన నాటి నుండి నేటి వరకు దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యంలా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడమే టీఆర్ఎస్ ఏకైక లక్ష్యమని పునరుద్ఘాటించారు. జూన్ 2లోగా ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. వార్తల్లో చిన్న విరామం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల 20వ తారీఖు వరకు జెండా పండుగ కార్యక్రమం కొనసాగనుంది. ఇవాళ కుత్బుల్లాపూర్ లో మొదటి జెండా ఎగరవేశాం. జీహెచ్ఎంసీ పరిధిలో కుత్బుల్లాపూర్ లో జెండా ఎగిరింది. రానున్న రోజుల్లో ఈ అసెంబ్లీ స్థానాన్ని కూడా మేము కైవసం చేసుకుంటామనే నమ్మకం ఉంది అని, ఈ నియోజకవర్గంలో తెలంగాణ అమరవీరుల స్తూపం కట్టి 20 ఏళ్లు గడుస్తోంది. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే వాళ్లను గెలిపించినప్పటికీ ఈ స్తూపాన్ని ప్రారంభించలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 లోపు ఈ స్తూపాన్ని ప్రారంభించాలి, లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో స్తూపం ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కల్వకుంట్ల కవిత. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మే 20వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇవాళ మరి జిహెచ్ఎంసీలో మొట్టమొదటిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి స్థానిక నాయకత్వం మనోజ గౌడ్ గారు, మారయ్య గారు, రామరెడ్డి గారు, శాంత గారు, భవానీ గారు, ఇంకా అనేక మంది స్థానిక నాయకులు, వీరేందర్, సీతారాం, వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ జెండా ఎగిరేయడం జరిగింది. చాలా సంతోషిస్తూ ఉన్నాం. మొట్టమొదటి జెండా జిహెచ్ఎంసీలో కుత్బుల్లాపూర్ ఎగిరిందంటే రానున్న రోజుల్లో కూడా మొట్టమొదటి ఎమ్మెల్యే స్థానం మేము కుత్బుల్లాపూరే కైవసం చేసుకుంటామనే విశ్వాసం మాకు చాలా బలంగా కలుగుతూ ఉంది. మరి మా జెండా గడ్డకు కూతవేటు దూరంలో తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్నది. ఆ అమరవీరుల స్తూపం కట్టి 20 ఏళ్ళైనా ఇనాగ్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ సీట్లో తెలంగాణ పార్టీ వాళ్ళని గెలిపించినా కూడా మరి ఆ స్తూపం ఓపెన్ కాకుండా ఉన్నది. మేము ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జూన్ 2వ తారీఖు లోపల అమరవీరుల స్తూపం మీరు ఇనాగ్రేషన్ చేయండి, లేదంటే తెలంగాణ రక్షణ సేన నుండి మేమే ఆ స్తూపానికి రంగులేసి జూన్ 2వ తారీఖు నాడు మేమే ఇనాగ్రేషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇరంగారిపల్లి సమీపంలో అమ్మవారి పురాతన విగ్రహం లభ్యమైంది. దీంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి సమీపంలో రోడ్డు పక్కన జేసీబీతో పనులు చేస్తుండగా భూమిలో నుండి అమ్మవారి విగ్రహం బయటపడింది. విగ్రహం బయటపడిన విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని దర్శించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా తరలివచ్చారు. ఈ సందర్భంగా సింహంపై కూర్చున్న దుర్గాదేవి విగ్రహం బయటపడిందన్నారు. అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో అమ్మవారి విగ్రహం వెలుగులోకి రావడం తమ అదృష్టమని ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్నారు.
బాలాజీ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తాకాల మండలం తాకాల రైల్వే జంక్షన్ మీటింగ్ హాల్లో మీడియా సమావేశంలో బాలాజీ డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు సూరినేని బుజ్జిబాబు నాయుడు నిర్వహించారు. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఆదివారం 24వ తేదీ పాకాల రైల్వే స్టేషన్ నుండి పాకాల పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేసి సమావేశం నిర్వహిస్తామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సూరినేని బుజ్జిబాబు నాయుడు మాట్లాడుతూ తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి కృషి చేయాలన్నారు. ఈ ప్రాంతానికి అన్ని అవకాశాలు ఉన్నా న్యాయం జరగడం లేదని, గత 30 సంవత్సరాల నుండి నాయకులను అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో తిరుపతి స్టేషన్ 2వ అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉంది. ఒక్క రోజుకు సుమారు 100 రైళ్లు ఈ మార్గం గుండా వెళ్తున్నాయి. 1,00,000 మందికి పైగా ప్రయాణికులు ఒక రోజుకు రైళ్లలో తిరుపతి నుండి ప్రయాణం కొనసాగిస్తున్నారు. గుంతకల్ తర్వాత రైల్వేకి అత్యంత విస్తీర్ణం కలిగిన స్టేషన్ పాకాల. సుమారు కొన్ని వందల ఎకరాల రైల్వే భూమి కలిగి ఉంది. ముళ్ల పొదలతో అరణ్య వాతావరణం తలపిస్తోంది. బ్రిటిష్ కాలం నుండి కూడా ప్రాధాన్యత కలిగిన స్టేషన్ పాకాల జంక్షన్. అతిపెద్ద లోకో షెడ్ సుమారు 100 వరకు స్టీమ్ లోకో జంక్షన్స్ ఉండేవి. బ్రిటిష్ కాలం నాటి కట్టడాలతో బంగళాలు ఉండేవి. నేడు ఏ ఉపయోగానికి నోచుకోక దట్టమైన అడవిలా ముళ్ల పొదలతో నిండి పాములు, అడవి జంతువులకు నిలయంగా ఉంది. కావున ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొని రావాలని, దీని ద్వారా చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వరకు వ్యాపారాలు అభివృద్ధి జరుగుతాయని, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని, ఇక్కడ విరివిగా పండించే మామిడి, టమాటో, బొప్పాయి, అరటి, నిమ్మ లాంటి వాణిజ్య పంటలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి రైతులకు మంచి లాభాలు కల్పించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నాయుడు, టిఆర్సి సురేంద్రబాబు, శ్రీహరి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరములుగా తిరుపతిని బాలాజీ డివిజన్గా ప్రకటించాలని అనేక ఉద్యమాలు అన్నీ చేసి రాజకీయ నాయకులను కలవడం, వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది. 2003లోనే మన తిరుపతిని డివిజన్గా అనౌన్స్ చేశారు వస్తుందని. ఆ చివరి క్షణంలో గుంటూరుకు తరలించడం జరిగింది. అక్కడ నాయకులు ఈ తిరుపతికి 2003లో రావాల్సిన డివిజన్ను విజయవాడకు అతి సమీపంలో ఉన్న గుంటూరు తీసుకెళ్లాడు. ఎలాంటి జస్టిఫికేషన్ సెక్షన్గా పరంగా తీసుకున్న గుంటూరు చాలా చిన్న డివిజన్ సెక్షన్ కూడా. అలాంటి 30 కిలోమీటర్ల దగ్గర విజయవాడకు గుంటూరుకు మధ్య దూరం 30 కిలోమీటర్లో ఉన్న డిస్టెన్స్లో ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. అలాగే తిరుపతి, చిత్తూరు, పీలేరు ఈ ప్రాంత వాసులకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటకల్ను ఏమాత్రం ఉపయోగం లేని ఈ ప్రాంత వాసులకు ఏమాత్రం రైల్వే పరంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఈ డివిజన్ను బాలాజీ డివిజన్గా బైఫర్కేట్ చేసి డివిజన్ ఇవ్వాలనేసింది. అనేక పర్యాయాలకు ప్రయత్నించడం, వినతి పత్రాలు ఇవ్వడం, అనేక ఉద్యమాలు చేయడం జరుగుతుంది, కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు. అలాగే వైజాగ్ ఈ మధ్యకాలంలోనే ఒక జోనల్ కేంద్రాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా 3 జిల్లాలున్న చిన్న ప్రాంతం. అయినా అక్కడ జోనల్ హెడ్ క్వార్టర్స్ ప్లస్ డివిజన్ ఉంది. అలాగే కోస్తా జిల్లాలకు 2 డివిజన్లు, గుంటూరు, విజయవాడ. అంత 7 జిల్లాలకు కలిసి 3 డివిజన్లు, 1 జోనల్ ఉంది. అదే 6 జిల్లాలకు కలిసి 1 గుంటకల్ డివిజన్ అత్యంత పెద్దది. ఇది ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పట్లో తిరుపతి చాలా చిన్న స్టేషన్. ఆ రోజుల్లో 4-5 ట్రైన్లు వచ్చాయి వెళ్ళేటివి. ఈరోజు సుమారు 100 ట్రైన్ల పైన ఈ మార్గం గుండా నడుస్తున్నాయి. 1,00,000 మంది యాత్రికులు ఈ తిరుపతి గుండా ప్రయాణిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్లో అత్యధిక కలెక్షన్లు ఉన్న స్టేషన్లో తీసుకుంటే ఈ దక్షిణ మధ్య రైళ్లలో సౌత్ సెంట్రల్ రైలు విజయవాడ తర్వాత సికింద్రాబాద్, విజయవాడ, థర్డ్ ప్లేస్లో తిరుపతి ఉంది. కాబట్టి ఇంత ఆదాయం వస్తూ ఉన్న ఈ ప్రాంతానికి గుర్తింపు రాకుండా డివిజన్గా గుర్తించలేకున్నారు. కాబట్టి తప్పకుండా ఈ మధ్యకాలంలో డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలప్పుడు మన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ గారిని తీసుకెళ్ళి అక్కడే ఉన్నారు పార్లమెంట్ సమావేశాల్లో. మా కుప్పాల గిరిధర్ గారు కన్వీనర్, వారిని కూడా తీసుకెళ్ళి, అలాగే చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కేవీ చౌదరి గారు, మేము వెళ్ళడం, పార్లమెంట్లో 1 వారం ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులను, ఎంపీలను అందరినీ కలవడం జరిగింది.
వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ అవును న్యాయం జరగాలని అందరూ చెప్తున్నారు. కానీ డివిజన్ పరంగా తీసుకునే కొద్దికి ఏదో వస్తుందా అని ఆశపడ్డాం. కానీ జూన్లో సికింద్రాబాద్ డివిజన్ను వర్కింగ్గా అనౌన్స్ చేస్తున్నారు. కానీ దాంట్లో వస్తుందని మన తిరుపతిని కూడా డివిజన్గా వస్తుందని ఆశపడ్డాం. కానీ ఏమాత్రం దాని గురించి ఊసే లేదు. కాబట్టి తప్పకుండా ఆ రోజు కూడా రామ్మోహన్ నాయుడు గారు, లావు కృష్ణదేవరాయలు గారు, దగ్గుమల్ల ప్రసాద్ గారు పర్సనల్గా రైల్వే మినిస్టర్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళే గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అడిగే కోరిక న్యాయమైనది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ జనాలు కానీ రావడం, యాత్రికులు చాలా విపరీతంగా ఆ విషయాలను దగ్గుమల్ల కృష్ణదేవరాయలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఊహించాం తప్పకుండా మనం కోరిక నెరవేరుతుంది అవుతుంది అనుకున్నాం. కానీ అది అలాగే నిలిచిపోయింది. ఈ మధ్యలో తిరుపతిలో చాలా గత 1 సంవత్సరంగా ఈ ఉద్యమాన్ని మన కుప్పాల గిరిధర్ ద్వారా చాలా ఉధృతంగా చేస్తున్నాం. ర్యాలీలు, అనేక పర్యాయాలు ర్యాలీలు చేయడము, అవేర్నెస్ మీటింగ్లు అనేసింది, 4-5 పెద్ద మీటింగ్లు, ఇలాగ అన్ని కార్యక్రమాలు చేస్తూ చాలా వరకు ప్రజల్లో తప్పకుండా తిరుపతిని డివిజన్ చేయాలి, దీనికి జస్టిఫికేషన్ ఉంది, ఆదాయపరంగా తీసుకున్న ఇక్కడ ఉన్న వెల్లుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సైతం బిందెడు నీళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం గుక్కెడు నీటి కోసం గోసపడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పక్కనే ఉన్న హల్దీవాగు సైతం ఎడారిని తలపిస్తోంది. డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఏర్పాటు చేసిన నల్లాలు చుక్క నీరు కూడా రాక మూగబోయాయి. సమస్యను లబ్ధిదారులు పంచాయతీ ఈవో దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ట్యాంకర్ పంపించారు. అయితే వచ్చిన నీళ్లు ఇంటికి 1-2 బిందెల చొప్పున మాత్రమే పంచడంతో కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మా కల నెరవేర్చారు, కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. 1 బిందె నీళ్లు తాగడానికి వంటకు సరిపోతాయి. మరి స్నానాలు, బట్టలు పిండుకోవడానికి ఎక్కడికి పోవాలి? పిల్లలకు స్నానాలు చేయించలేక, బట్టలు ఉతకలేక రోజుల తరబడి మురికి బట్టలతోనే కాలం వెల్లదీస్తున్నాం అంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో వెంటనే బోరు వేయించి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు కట్టించి ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు, నీళ్ల సౌకర్యం లేకపోతే మేము ఎలా బ్రతకాలి? ప్రస్తుతం ట్యాంకర్ నీళ్ల కోసం ఎండలో గంటల తరబడి క్యూ కడుతున్నాం. వృద్ధుల పరిస్థితి మరీ దారుణమని కాలనీవాసులు మండిపడ్డారు. మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్న చుక్క నీరు రావడం లేదని అధికారులు వెంటనే స్పందించి రోజుకు కనీసం 2-3 ట్యాంకర్లు పంపించి తాత్కాలిక ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.